హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు 5 నిమిషాలలో సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఈ వడలు అయితే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మైసూర్ బొండాలు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇదే విధంగా చేయమంటారండి. రుచి అయితే అంత బాగుంటుందండి. మీరు టీ టైమ్ స్నాక్గా చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. అసలు పప్పులు వేయకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పైన చూడండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని సింపుల్గా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను దోశ బ్యాటర్ని తీసుకుంటున్నానండి. 1 కప్పు దాకా బాగా పులిసిన దోశ బ్యాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దోశ బ్యాటర్ లేకపోయినా సరే దీని ప్లేస్లో మీరు బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇది వేయకుండా అయినా సరే. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ తీసుకోవాలండి. బియ్యం పిండిని పక్కకు పెట్టుకోవాలి దోశ బ్యాటర్ని. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలండి. దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగి తీసుకున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఒకటి ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్పు దాకా వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకొని వాటర్ బాగా వేడయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ని. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. చూడండి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఈ టైంలో ఇప్పుడు మనం ఇక్కడ బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలండి. చూడండి, మీరు ఒకవేళ మీ దగ్గర దోశ బ్యాటర్ లేని వాళ్ళైతే సేమ్ ఇక్కడ నుంచి ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలండి. బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చండి మీరు, దోశ బ్యాటర్ లేకుండా సరే. ఇలా దోశ బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి కొంచెం దగ్గరగా అయ్యే వరకు బ్యాటర్ మిక్స్ చేస్తూ ఇలా ఉడికించుకోవాలండి పిండిని. ఇలా పిండిని బాగా ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి పిండి కాస్త దగ్గర వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం వడలైతే ఎలా చేస్తామో అదేవిధంగా వాటర్లో ఇలా చేతిని డిప్ చేసుకొని ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. మధ్యలో ఇలా హోల్ పెట్టి ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా వడల్ని వేయించుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను 3 దాకా వేసానండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపుల్లో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుస్తాయండి. ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఇలా బ్రేక్ఫాస్ట్లో వడలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఏ పప్పులు నానబెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తిన్నవారు ఎవరైనా సరే చాలా బాగా లైక్ చేస్తారండి. అందరికీ అంత బాగా నచ్చుతాయండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలాంటి టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇక్కడ తుంచితే తెలుస్తుంది పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందండి. చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి.
ఇక్కడ మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి మైసూర్ బోండాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మైదా పిండి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. తయారు చేసే విధానాన్ని ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. పొడి బియ్యం పిండి మాత్రమండి. మీరు రెడీమేడ్గా వచ్చే పిండి అయినా తీసుకోవచ్చు. దీంట్లో 1 కప్పుకు 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయి. ఇలా సూజీ మనం వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి బోండాలు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొలతలు చెప్తున్నాను చూడండి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేస్తే పిండి మనకు పల్చగా అయిపోతుందండి. చూసుకుంటూ వేసుకోవాలండి. బోండాలకైతే ఎలా మిక్స్ చేసుకుంటామో పిండి సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. ఇలా బాగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తే మనకు బోండాలు అంత బాగా వస్తాయండి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 to ½ an hour వరకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మాత్రం ఒకవేళ టైం లేకపోతే మీరు ఒక 5 నిమిషాలైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 15 minutes మాత్రమే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. 1 మీడియం సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 సన్నగా తరిగి తీసుకున్నానండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కర్రీ లీవ్స్ వేసుకోవాలి, సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా, వంట సోడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సోడాను మాత్రం మనము బోండాలు వేసేటప్పుడు మాత్రమే మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకుని పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయండి. చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా ఉండొద్దండి. ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మనం బోండాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిదనం ఉంటుంది. ఫ్లేమ్ని సిమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి బోండాలు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి బోండాలను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మైదా పిండి వాడకుండా కూడా మనం ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే పైన క్రిస్పీగా బాగుంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. మైదా పిండి వేయకుండా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుందండి. ఇలా మైదా పిండి తినని వారు బియ్యం పిండితో ఇలా బోండాలు చేసుకొని తినేయచ్చండి. అచ్చం హోటల్లో ఎలా ఉంటాయి అలా వస్తాయండి.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, పైన క్రిస్పీగా చాలా బాగుస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.